ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 90వ అధ్యాయాన్ని చదువుకుందాం. ప్రభు, తరతరాలుగా నీవే మాకు నివాస స్థానం. పర్వతాలు ఉనికిలోకి రాకముందే, భూమిని లోకాన్ని నీవు సృష్టించకముందే నీవే దేవుడివి, శాశ్వతుడైన దేవుడివి. నీవు మనుషులను మన్ను చేస్తావు, మనుషులారా తిరిగి రండి అంటావు. నీ దృష్టిలో 1000 సంవత్సరాలు గతించినప్పుడు అదంతా నిన్నటి రోజులాగా ఉంది. అది రాత్రి జాము గతించినట్టే ఉంటుంది. వరదలో కొట్టుకుపోయిన వారిలాగా వారిని నీవు తీసుకుపోతావు. వాళ్ళు నిద్రపోతారు. పొద్దున మొలిచే గడ్డి పరకలాగా ఉన్నారు వారు. ఉదయం అది మొలుస్తుంది, పెరుగుతుంది. సాయంకాలం అది వాడిపోతుంది, ఎండిపోతుంది. మేము నీ కోపం చేత హరించుకుపోతున్నాము. నీ కోపాగ్ని మాకు ఎంతో భయం కలిగిస్తూ ఉంది. మా అపరాధాలను నీ ఎదుట పెట్టుకున్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతూ ఉన్నాయి. నీ ఆగ్రహం భరిస్తూ మా రోజులన్నీ గడుపుతున్నాము. మా జీవిత కాలమంతా నిట్టూర్పులు విడిచినట్టే గతించిపోతుంది. మా ఆయుష్కాలమంతా కలిపితే 70 ఏళ్ళు. అంతగా బలం ఉంటే 80 సంవత్సరాలు. వాటిలో శ్రేష్టమైనవి కూడా ప్రయాస, బాధ. మా సంవత్సరాలు ఇట్టే గతించిపోతాయి. మేము శీఘ్రంగా దాటుకుంటాము. నీ కోపం ఎంత తీవ్రమో ఎవరికి తెలుసు? నీకు చెందవలసిన భయభక్తుల ప్రకారం నీ ఆగ్రహం ఎంతో ఎవరికి తెలుసు? మాకు జ్ఞానం గల హృదయం కలగాలి. అందుచేత మా రోజులు సరిగా లెక్క పెట్టుకోవడం మాకు నేర్పు. యెహోవా, మా దగ్గరికి తిరిగిరా. ఎంతకాలం ఇలా రాకుండా ఉంటావు? నీ సేవకుల విషయం పరితపించు. ఉదయకాలంలోనే నీ అనుగ్రహంతో మాకు తృప్తి చేకూర్చు. అప్పుడు మేము బ్రతికినన్ని రోజులు ఆనందిస్తాము, ఉల్లసిస్తాము. నీవు మమ్మల్ని దీనావస్థలో ఉంచిన కాలం కొలది, మేము కీడును చూసిన ఏళ్ల కొలది మేము సంతోషించేలా చెయ్యి. నీ పని నీ సేవకులకు కనపడనియ్యి. వారి సంతానం మీద నీ ఘనత కనపడనియ్యి. మా దేవుడైన యెహోవా మనోహరత్వం మన మీద ఉంటుందిగాక. మేము చేసిన పనిని నీవే సుస్థిరం చెయ్యి. మేము చేసే పనిని సుస్థిరం చెయ్యి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.